సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కడప జిల్లా బద్వేల్ సిద్ధవటం రోడ్లోని కమాల్ దోశకు ఎందుకు అంత ప్రాధాన్యత చూపిస్తున్నారో మనం అక్కడికి వెళ్ళి చూద్దాం. ఫేమస్ అంటే ఈ దోశ ఇక్కడ ఫేమస్ ఏమిటి, ఇక్కడ ప్రత్యేకత ఏంటో మనం ఇప్పుడు దోశ సెంటర్ దగ్గరికి వచ్చాం. ఎక్కడైతే దోశ వేస్తారో అక్కడే మనం ఉన్నాం. అతన్ని అడిగి కూడా మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. అన్న చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ దోశ వేస్తున్నారు? 10 సంవత్సరాలు చేస్తాను. మామూలుగా ఇంట్లో వేస్తే వేస్తా ఉన్నాను. మనకి దేవుని దయ అందరూ వస్తారు, తింటా బాగుంటుంది. అంటే రోజుకు ఎన్ని దోశలు వేస్తారు మీరు? రోజుకి అంటే ఒక 4 అంటే ఎన్ని కిలోల పిండి మొత్తం? 5-9 కిలోలు. అంటే ఏమేమి దోశలు వేస్తారు మీరు? గుడ్డు దోశ, నూనె దోశ, సాదా, అవి కూడా. అంటే దోశ రేట్ ఎంత? గుడ్డు దోశ ఎంత, సాదా దోశ ఎంత, నూనె దోశ ఎంత? గుడ్డు దోశ వచ్చేసి 30 రూపాయలు, నూనె దోశ 20, సాదా 10 రూపాయలు. అంటే ఎక్కడెక్కడ నుంచి వస్తారు మీ దగ్గర దోశలు? చాలా దూరం నుంచి వస్తారు, ఇక్కడ పల్లెల నుంచి, ఇక్కడ అక్కడి నుంచి వస్తారు. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఏం లేదు కదా, ఏదైతే ఒక చిన్న పట్ట వేసుకొని ఇక్కడ ఉన్నారు మీరు. పట్ట వేసుకొని ఉన్నాం సార్. ఉన్నోళ్ళు వస్తారు, లేని వాళ్ళు వస్తారు. ఉన్నోళ్ళు ఇస్తారు, లేని వాళ్ళు పెట్టమంటే పెడతాము. అంటే ఉచితంగా కూడా సర్వీస్ చేస్తారా? పెడతాను సార్ నేను. ఎవరైనా ఉంటారు కదా, పెట్టిన కాదు లేదంటే పెడతాను. అంటే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు కూడా, ఏదైతే ధనవంతులు కూడా ఇక్కడే వచ్చి తింటారు. మనం వాళ్ళకి నుంచి ఏమో ఆశించము. ఇది మనం దోశ మన ప్రకారం తీసుకుంటాం. అంటే ఇక్కడ కూర్చునే దానికి కూడా ఏం లేదు కదా సార్. ఇప్పుడు మన కాడ మనము సోమతి లేదు, రోడ్డు మీద పడుకొని చేస్తాం. అయినా కూడా హై క్లాస్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడే తింటా ఉన్నారు. బాగుంది. నూనె ఏది వాడతారు ఇక్కడ? మామూలు పామాయిల్ వాడతాం. ఇప్పుడు మనతో పాటు ఇంకా ఇక్కడ దోశలు తింటున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఏదైతే ఆటో తోలుకుంటూ కొనసాగించే వాళ్ళు కానీ, మరి రోడ్డు పైన పోయే వ్యక్తులు కానీ, స్కూల్ పిల్లలు కానీ, విద్యార్థులు కానీ చాలా మంది కూడా ఇక్కడ దోశకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని అడిగి కూడా తెలుసుకున్నాం. అలా ఏం చేస్తారు, ఏం పని చేస్తారు మీరు? మేము ఆటో తోలుతామండి. ఎందుకు ఇక్కడికే దోశకి రావాల్సి వచ్చింది? ఈ దోశ ఎక్కడ తిన్నా రుచికరంగా ఉండదు. ఇక్కడైతే కమల బస్ అయితే దోశ చాలా బాగుంటది. టయానికి రాకపోతే దోశ కూడా ఉండదు, ఒక్కోసారి దొరకదు. అదే ఇష్టపడి దోశ కోసం వస్తాం ఇక్కడికి. అంటే రేటు మాకు అందరికి ఇచ్చినట్టు కాకపోయినా ఒక 10 ఆటో ఇచ్చేసినా తీసుకుపోతాడు. అది రేటు తక్కువ రేటు, చాలా బాగుంటది. ఇంకా గుడ్డు దోశ అయితే చెప్పాల్సిన అవసరం లే, తింటాంటే ఇంకోటి తినబుద్ధి అవుతుంది దోశ. అంటే పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి కదా, అక్కడ ఎందుకు వెళ్ళరు మీరు? అంటే అక్కడ ఏం చేస్తారో తెలియదు కదా. ఇక్కడైతే మా కళ్ళ ముందర బాగుంటది. అక్కడ రేట్ ఎక్కువ, ఇక్కడైతే హోల్సేల్ రేట్కే ఇస్తారు. అంతా బాగుంటది. అది మనం ఇక్కడ చాలా మందిని కూడా అడుగుతున్నాం. వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, ఇక్కడ దోశ చాలా రుచికరంగా ఉంటుంది. పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్తే అక్కడ ఏం కల్తీ చేస్తారో, ఏం వేస్తారో కూడా మనకు తెలియదు కదా. ఇది మన కళ్ళ ముందు మనకు కనపడినట్టు వీళ్ళు వేస్తున్నారు కాబట్టి మేము ఎక్కువగా ఇక్కడే దోశను తింటున్నామని చెప్పేసి అంటున్నారు. రీజనబుల్ రేట్తో ఇస్తాడు, మనకు అనుకూలంగా ఉంది. మంచిగా మన అడిగిన విధానంగానే చేసి మనకు ఇస్తాడు. ఏది బయట అయితే వాళ్ళంతా చాలా కంఫర్టబుల్ ఉండదు కదా. దోశ అంటే ఇస్తాంలో కూర్చో అది ఇది అంటారు. ఇట్లా ఇక్కడ ఏముండదు. మన దోశ అడుగుతానే సరే మర్యాద పూర్వకంగా మనకు అనుకూలంగా. అదే రేట్ కాడ కూడా మరీ ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా మీడియంగా ఉంటుంది. రుచి ఎలా ఉంటుంది? రుచి అయితే ఎగ్గు దోశకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. దోశలు తింటా అంటే తినబుద్ధి అయితేనే ఉంటుంది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? నియర్లీ 10 years నుంచి వస్తున్నా. నేను చదువుకున్నప్పటి నుంచి కూడా వస్తానే పోతున్నా. మనకు అనుకూలంగా మాట మందలింపులు కానీ, రేటు దగ్గర కానీ అన్నిటికీ మనకు అనుకూలంగా ఉంటాడు కాబట్టి మనం రెగ్యులర్గా వచ్చి ఇక్కడ తింటుంటాము. 10,000 అటుపక్క లాస్ట్ మూల నుంచి ఇటుపక్క లాస్ట్ మూల వరకు అందరూ వచ్చి ఇక్కడే తింటారు. నాకు తెలిసిన వరకు, నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ కూడా అందరు చాలా మంది కూడా
ఇక్కడికి వచ్చి తినడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. అందులో కట్టెల పొయ్యి, కట్టెల దోశలు గ్యాస్ మీద అట్లా ఏం లేకుండా కట్టెలతో మనం ఇంట్లో చేసుకునేట్టు ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ వస్తాం. అంటే గ్యాస్ పొయ్యికి కట్టెల పొయ్యికి తేడా ఏమి? టేస్ట్ కొంచెం మారుతుంది కదా, కొంచెం లిటిల్ అంటే కొద్దిగా వ్యారీ ఉంటుంది అంతే. మనకి ఇక్కడైతే అనుకూలం మంచిగా ఉంటుంది, ఇంట్లో తిన్నట్టే ఉంటుంది కాబట్టి మనం ఇక్కడికి వచ్చి తింటూ ఉంటాం అన్నమాట. మనం ఇక్కడ ఎవరైతే దోశ తింటున్న వ్యక్తులను కూడా అడుగుతుంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, కట్టెల పొయ్యి మీద దోశ చాలా బాగుంటుంది, మేము ఇంట్లో ఏ విధంగా వేసుకొని తింటామో అదే విధంగా కూడా మాకు రుచికరంగా ఉంది కాబట్టి మేము ఇక్కడికి రావాల్సి వస్తుంది, ఇక్కడే మేము తింటూ ఉన్నాము. గత 5 సంవత్సరాల నుంచి కూడా నేను ఇక్కడే చదువుకుంటున్న సమయంలో కూడా ఇక్కడే తిన్నానని కూడా చెప్తున్నారు.